పరిశుద్ధ గ్రంథము నుండి ప్రియులారా, దయచేసి అందరూ కూడా బైబిల్ తెరచి ఈ దినపు మన టెక్స్ట్ అందులోని మాట చదువుకొని దేవుని వాక్యంలో ప్రవేశిద్దాం. రండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 3వ వచనము అందరం కలిసి చదువుకుందాం ప్రియులారా. 3వ వచనం. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. అది కొంచెం అండర్లైన్ చేసుకోండి ప్రియులారా. కలవరపడిరి అండర్లైన్ చేసుకోండి. నెక్స్ట్ 7వ వచనం ప్రియులారా. 7వ వచనం. హేరోదు అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని. చాలు ప్రియులారా. నక్షత్రము కనబడిన కాలము అండర్లైన్ చేసుకోండి ప్రియులారా. కాలము అండర్లైన్ చేసుకునండి. నెక్స్ట్ చివరిగా 10-11 వచనాలు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెచ్చలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. అత్యానంద భరితులై తిరిగి సమర్పించిరి. అత్యానంద భరితులై సమర్పించిరి అండర్లైన్ చేసుకునండి పిల్లరా. సమర్పించి. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ సంఘమా, చివరి మాసం డిసెంబర్ మాసం ప్రభు తన మహాకృప చేత 11 మాసములు మన SIU సంఘాన్ని, మనలందరినీ, మన కుటుంబాలను, మనం కలిగి ఉన్న మన వ్యక్తిగత సమస్త పరిస్థితులన్నిటిలో కూడా ప్రభు తన కరుణాహస్తం చాపి నేటికి సజీవుల లెక్కలో ఉంచి ఈ చివరి మాసం, పర్మాసాల్లో చివరి మాసంలో ఈ ప్రారంభ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో మనలందరినీ నడిపించి తన సన్నిధి సమృద్ధి మనకు అనుగ్రహించినందుకాయ ఘనత, మహిమ, స్తుతి ప్రభు నామమున కలుగునుగాక. ఈ పరిస్థితులలో సహితం కొంత వాతావరణము పరిస్థితులు అనానుకూలంగా ఉన్నా మీరు ఇంతమందిగా దేవుని మందిరమును ప్రేమించి, సన్నిధిని ప్రేమించి ఆయన సన్నిధిలోనికి మీరందరూ కూడా రాగలిగినందుకాయ ఆరాధనలో పాలి భాగస్థులైన ప్రియ సంఘమైన మీ అందరికీ, సహోదర సహోదరులందరికీ యేసుక్రీస్తు నామమున అడ్వాన్స్గా క్రిస్మస్ శుభములను, శుభాకాంక్షలు మీ అందరికీ తెలియపరుస్తూ ప్రేమపూర్వకంగా దేవుని యొక్క వాక్యంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, గత 2 వారములుగా మనము క్రిస్మస్ వర్తమానాలు నవంబర్ 25వ తారీఖు నుండి ప్రీ క్రిస్మస్ క్యాండిల్ లైట్ సర్వీస్ ఆరాధనతో వర్తమానాలు మనము ఒక వినూత్నమైన రీతిలో కలిగి ఉంటూ వస్తున్నాం. గత వారంలో కూడా లూకా సువార్త 2వ అధ్యాయంలోని మాటలు మనం కొంత ధ్యానం చేసుకున్నాం. పరలోకం సిద్ధపడిన, పరలోకపు తండ్రి సిద్ధపడిన, సమస్త దూతలు సిద్ధపడిన, సమస్త సృష్టి సిద్ధపడిన, అంతా సిద్ధపడి, అందరూ సిద్ధపడి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఆయన వస్తే ఆయన మన కొరకు సమీపించరాని తేజస్సులో అమరత్వము కలిగినటువంటి శ్రీమంతుడు, అద్వితీయుడైన దేవుడు యేసు క్రీస్తు అను నామము ధరించి మన మధ్యకు వస్తే, ఆయన కన్య మరియ గర్భాన జన్మిస్తే స్థలము లేకుండా చేసిన భూలోకం, స్థలము లేకుండా చేసిన మనుష్యుడు తిరిగి యేసుక్రీస్తు ప్రభు ఆయన జనన విషయంలోనే కాదు, ఆయన జీవిత కాలంలో కూడా ఆయనకంటూ ఒక ఇల్లు, ఆయనకంటూ సొంతంగా ఒక కొంచెమైన స్థలం, ఆయనకంటూ సొంతంగా ఏదైనా ఒక సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఏది లేకుండా
తనకంటూ ఒక స్థలము లేకుండా, నక్కలకు బొరియలున్నా, ఆకాశ పక్షులకు గూళ్ళున్నా, మనుష్య కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనా స్థలము లేకుండా అలాగూ ఈ భూలోకం యేసు ప్రభును ఎంతగా ఇబ్బంది పెట్టిందో, స్థలము లేకుండా చేసిందో గత వారపు వర్తమానాల్లో మనం తెలుసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం వరకు కూడా, ఆయన పునరుద్ధానం వరకు కూడా ఆయన ఎంతటి గొప్ప త్యాగాన్ని, కృపతో కూడిన కార్యాన్ని, విమోచన కార్యాన్ని జరిగిస్తూ వచ్చాడో మనం చూశాం. కనుక భూలోకంలో స్థలం లేకపోయినా, భూలోకంలో ఉన్న దేవుని పిల్లలు క్రిస్మస్ అంటే అర్థం చేసుకున్నవారు, క్రిస్మస్ను అనుభవంగా కలిగి ఉన్నవారు, క్రిస్మస్ను నిజంగా ఆత్మీయంగా కలిగి ఉన్నటువంటి వారు మనమే, మన హృదయాలే దేవునికి ఆలయాలుగా చేసుకొని, మన హృదయాల్లో స్థలం ఇచ్చి, అలాగూ మన గుండెల్లో ప్రభునకు స్థలం ఇచ్చి, మన గృహాల్లో ప్రభునకు స్థలం ఇచ్చి, మన గుడి, మన మందిరాల్లో ఆ ప్రభునకే స్థలం ఇచ్చి మనము ప్రభును ఆరాధిద్దామని, నిజ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకునేటువంటి వారంగా, ఈ లోకంలో నిజమైన సెలబ్రిటీలుగా మనము ముందుకు వెళ్ళాలి అని గత వారపు వర్తమానంలో మనం తెలుసుకున్నాం. కనుక ప్రియులారా, దయచేసి దినపు వర్తమానంలో కూడా మంచిగా అందరూ దేవుని యొక్క వాక్యాన్ని ఒక వినూత్నమైన రీతిలో, ఎందుకనగా పండగ విషయాలు, యేసు ప్రభు, ఇవన్నీ కూడా అవన్నీ మామూలుగా మనము తెలుసుకునేటువంటి విషయాలే, వర్తమానాలే. ఒక ఆత్మీయమైన సత్యాన్ని, ఒక ఆత్మీయమైన వాతావరణంలో, ఆత్మీయ దృక్పథంలో మనమందరం కూడా క్రిస్మస్ ఉపదేశాలు కలిగి ఉందాముగా. అందరూ కూడా దేవుని యొక్క వాక్యం మంచిగా అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నా. అంతకంటే ముందుగా మీ అందరికీ ఒక మాట పిల్లరా, క్రిస్మస్ మనకి ఎప్పుడు వచ్చింది? క్రిస్మస్ మనకి ఎప్పుడు వచ్చింది? 2021 సంవత్సరం బెత్లెహేంలో యేసు ప్రభు జన్మించినప్పుడే క్రిస్మస్ వచ్చిందా? ఇంకా అంతకు ముందే ఏమైనా క్రిస్మస్ వచ్చిందా? క్రిస్మస్ ఎప్పుడు వచ్చింది మనకు? దయచేసి పిల్లరా, ఇది బాగా అందరూ చెప్పాలి, అందరి మైండ్స్ లో ఫిక్స్ కావాలి. క్రిస్మస్ ఎప్పుడు వచ్చింది అని చెప్పేసి అంటే రెండు విధాలుగా చెప్పాలి. ఒకటి ఏంటంటే, నా జ్ఞానమునకు మించిన క్రిస్మస్ ఒకటి ఉంది, నా జ్ఞానమునకు, నాకు ఇవ్వబడిన జ్ఞానానికి తెలుసుకున్న క్రిస్మస్ ఒకటి ఉంది అని చెప్పాలి. జ్ఞానమునకు మించిన క్రిస్మస్, నా జ్ఞానములో, దేవుడు నాకిచ్చిన జ్ఞానములో నేను తెలుసుకున్న క్రిస్మస్ అనేటువంటి విషయాలు చెప్పు. జ్ఞానమునకు మించిన క్రిస్మస్, జగత్తు పునాది వేయబడక ముందే క్రిస్మస్ డిక్లేర్ చేయబడింది. దానికి ఆన్సర్ ఆ విధంగా ఉండాలి. ఇప్పుడు అందరూ సంఘమంతా చెప్పాలి, మన జ్ఞానానికి మించిన క్రిస్మస్, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ, జ్ఞానమునకు మించినటువంటి క్రిస్మస్ ఏది అంటే, మన ఆలోచనలకు, మన అండర్స్టాండింగ్ బియాండ్ అవర్ హ్యూమన్ అండర్స్టాండింగ్, బియాండ్ అవర్ హ్యూమన్ థాట్స్ అండ్ హ్యూమన్ నాలెడ్జ్. అది ఏంటంటే జ్ఞానమునకు మించిన క్రిస్మస్, క్రీస్తు ప్రేమ, క్రీస్తు ప్రేమ. అది మనకు అర్థం కాని ఎప్పుడు, బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ది వరల్డ్, God the Almighty, the Heavenly Father, the God of transcendent, He predestined and He declared Christmas. He declared Christmas before the foundations of the world. కాబట్టి ఆ విధంగా మనం చెప్పాలి. క్రిస్మస్ ఎప్పుడు డిక్లేర్ చేయాలంటే, నా జ్ఞానమునకు మించింది క్రిస్మస్. ఆ క్రిస్మస్ అయితే మాత్రము జగత్తు పునాది వేయబడక ముందే. అందరి మాట పలకాలి పిల్లరా. ఎప్పుడు క్రిస్మస్ డిక్లేర్ చేయబడింది? సంఘమంతా పలకాలి. జగత్తు పునాది వేయబడక ముందే, జగత్తు పునాది వేయబడక ముందే. ఇది జ్ఞానమునకు మించిన క్రిస్మస్. అర్థం కాదు, ఇది మానవ జ్ఞానానికి అతీతమైంది క్రిస్మస్. అర్థం కాదు సుమా. అందుకే జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ క్రిస్మస్ అది. రెండవది, మనకు తెలిసిన, మన
జ్ఞాన పరిజ్ఞానంలో ఉన్నటువంటి క్రిస్మస్ ఎప్పుడు అని చెప్పేసానంటే, రెండవ ఆన్సర్ ఎప్పుడు ఇవ్వాలంటే యేసు ప్రభు పుట్టినప్పుడు బెత్లెహేము అనేటువంటిది ఇది కాదు, 2021. నెక్స్ట్ ఏంటంటే ఏదేను తోటలో, అందరు పలకాలి, ఏదేను తోటలో క్రిస్మస్. ఏదేను తోటలో క్రిస్మస్, అందరు పలకండి పిల్లరా. ఎక్కడుంది? మనకు బైబిల్లో దేవుని వాక్యములో మనకు కనపరచబడిన స్థలము ప్రదేశంలో క్రిస్మస్ ప్రొట్ ఎవాంగెలియం డిక్లేర్ చేయబడింది. అక్కడ క్రిస్మస్ స్త్రీ సంతానము అని చెప్పబడిన మాటలో క్రిస్మస్ మనకు కనిపిస్తుంది పిల్లరా. క్రిస్మస్ కాబట్టి జ్ఞానమునకు మించిన విషయంలో జగత్తు పునాది వేయబడక ముందే మన పరిజ్ఞానములో ఎక్కడ అంటే మనం చెప్పాల్సింది ఆదికాండం 3వ అధ్యాయం, అందరు పలకండి. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. ఏదేను తోటలో క్రిస్మస్ రైట్ ఎప్పుడు అమలు చేయబడింది, ఎప్పుడు ఆచరణలోనికి వచ్చిందంటే యేసు ప్రభువు వారు బెత్లెహేములో జన్మించినప్పుడు అది ఇంప్లిమెంట్ చేయబడింది పిల్లరా. డెసిషన్ అయిపోయింది, దాని గురించినటువంటి రెజల్యూషన్ అయిపోయింది. రెజల్యూషన్ పాస్ అయిపోయింది హెవెన్ లో, డెసిషన్ అయిపోయింది ఏదేను తోటలో, ఇంప్లిమెంటేషన్ జరిగింది బెత్లెహేములో 2021 సంవత్సరాల క్రితం. కనుక ఇది క్రిస్మస్ అంటే. కనుక ఈ సమయాన మనవి చేస్తున్న క్రిస్మస్ మన జీవితాలకు ఇది అనుభవం ప్రియులరా. క్రిస్మస్ ఒక పండగ మాత్రమే కాదు. క్రిస్మస్ మామూలుగా ఏదో డిసెంబర్ 25వ తారీఖు అలా ఒక్కసారి వచ్చి అలా మనం ఆ రోజు ఏదో కలిగి ఉండి ఆ రోజే ఆ పండగ అనేటువంటిది ఒకటి చేసుకొని మళ్ళీ మనకు డిసెంబర్ 25వ తారీఖు వచ్చేటువంటిది కాదు సుమా. క్రిస్మస్ ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితానికి నా జీవితానికి క్రిస్మస్ అనుభవం ఇది. క్రిస్మస్ అనుభవం ఇది. అందుకే క్రిస్మస్ అంటే ఏంటంటే నెంబర్ 1 క్రిస్మస్ అనగా హ్యావింగ్ అని అర్థం. ఏమని అర్థము? హ్యావింగ్. హ్యావింగ్ అంటే కలిగి ఉండుట అని. హ్యావింగ్ అంటే కలిగి ఉండు. ఏం కలిగి ఉండాలి? ఒక అనుభవం కలిగి ఉండాలి. యేసు క్రీస్తు నీ గుండెలో జన్మించిన అనుభవం, యేసు క్రీస్తు ప్రభు నీ గృహములో జన్మించిన అనుభవం, యేసు క్రీస్తు ప్రభు నీ మందిరములో, నీ గుడిలో, నీ సంఘములో, నీ సహవాసములో నీవు కలిగి ఉన్న సమస్తములో అలాగూ ఆయన జన్మించినటువంటి అనుభవం. ఆ క్రిస్మస్ అది అనుభవంగా ఉండాలి పిల్లరా, పండగగా ఉండకూడదు. పండగ సెకండరీ, తినడం సెకండరీ, ఆపిల్ పండ్లు సెకండరీ, చికెన్, మటన్, ఫిష్ వగైరాలు, అలాగే స్వీట్లు, కేకులు, మిగిలినటువంటి అన్ని కూడా సెకండరీ, అవన్నీ కూడా. కానీ క్రిస్మస్ నీ జీవితానికి వ్యక్తిగతంగా, నీ జీవితానికి ఒక కుటుంబంగా, నీ జీవితంలో ఒక సంఘంగా ఇది అనుభవం. హ్యావింగ్. క్రిస్మస్ ఈజ్ నథింగ్ బట్ హ్యావింగ్ పిల్లలు. కలిగి ఉండుట. నెంబర్ 2 క్రిస్మస్ అంటే ఏంటంటే పిల్లరా, నెంబర్ 2 క్రిస్మస్ అంటే లివింగ్. నెంబర్ 1 క్రిస్మస్ ఈజ్ హ్యావింగ్, కలిగి ఉండాలి, కలిగి ఉండుటయే క్రిస్మస్. క్రిస్మస్ ను కలిగి ఉండకపోతే వ్యర్థం. క్రిస్మస్ ను కలిగి ఉండకుండా పండగ చేసుకుంటే, పండగ అనేటువంటి దాంట్లో కొత్త గుడ్డలు తెచ్చుకొని, పండగ అనేటువంటి దాంట్లో ఆ రోజు అప్పులు చప్పులన్నీ చేసుకొని, పండగ అనేటువంటి దాంట్లో మిగిలిన ఇతరత్ర ఇబ్బందులన్నీ తెచ్చుకొని, పండగ అనేటువంటి దాంట్లో మిగిలిన అనవసరమైన కార్యక్రమాలకు పోయి కొన్ని దేశాలు, కొన్ని ప్రాంతాల్లో క్రిస్మస్ పండుగ వేళ క్లబ్లకు వెళ్ళేటువంటి ఆ యొక్క పరిస్థితులు ఉన్నాయి. క్రిస్మస్ వేళ పబ్బులకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. క్రిస్మస్ వేళ డాన్సులు వేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. క్రిస్మస్ వేళ చాలా చోట్ల చాలా రకాలుగా ప్రభుకి ఇష్టమైనటువంటి కార్యాలు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది వాళ్ళ దృష్టిలో క్రిస్మస్ పండగ చేసుకుంటాం. దండగా పిల్లరా, దండగా. చాలా చోట్ల నేటి దినాల్లో చూస్తా ఉన్నాం. క్రిస్మస్ వేళ చర్చెస్ లో కూడా డాన్సులు వేసుకుంటున్నారు. చాలా తప్పు, అది చాలా తప్పు. ప్రభు ఎప్పుడు ఆ విధంగా చెప్పలేదు. కొన్నిసార్లు కొన్ని కరెక్షన్స్, ఎక్కడైనా ఎవరికైనా అవసరం దేవుని వాక్యాన్ని బట్టి
ఆ డాన్సులు మిగిలిన వగైరాలు క్రిస్మస్ వేళ మంచిది కాదు సుమావి. ప్రభు ఆ విధంగా చెప్పలేదు. క్రిస్మస్ ఆ రక్షణ అనుభవం, యేసుక్రీస్తు ప్రభును రక్షకునిగా కలిగి ఉండి నీ గుండెల్లో ప్రభు జన్మించిన అనుభవం అద్దెచ్చుకోవాలి. మనం సంఘమైన, కుటుంబమైన, మన వ్యక్తిగత జీవితాలైన హ్యావింగ్ క్రిస్మస్ ఈజ్ నథింగ్ బట్ having Christ as our personal savior and having Christmas as an experience. అది మన జీవితానికి ఒక అనుభవంగా ఉండాలి పిల్లలు. రెండవది క్రిస్మస్ అంటే లివింగ్. క్రిస్మస్ ఈజ్ లివింగ్ అనగా కలసి ఉండుట. ఎలా? లివింగ్ టుగెదర్. క్రిస్మస్ అంటే లివింగ్ టుగెదర్ పిల్లల. నెంబర్ 1 క్రిస్మస్ ఈజ్ having everything. Number 2 క్రిస్మస్ ఈజ్ లివింగ్ టుగెదర్. రెండవది కలసి ఉండుట. మొట్టమొదటిది కలిగి ఉండుట క్రిస్మస్ అంటే పిల్లరా. రెండవది కలిసి ఉండుట. కలిసి ఉండకపోతే వేస్ట్. నీ కుటుంబంలో, అలాగే సంఘంలోనైనా, కుటుంబంలోనైనా, వ్యక్తిగత జీవితంలోనైనా అట్లీస్ట్ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్న వేళ నీవు నీ పిల్లలు కలిసి ఉండకపోతే, భార్యాభర్తలు కలిసి ఉండకపోతే వేస్ట్. నువ్వు చేస్తున్నదంతా కూడా వ్యర్థం. నీ భర్తతో సరైన సమాధానం లేనప్పుడు, నీ భార్యతో నీకు సరైనటువంటి సమాధానం లేనప్పుడు, భార్యాభర్తలు కలిసి ఉండని ఆ క్రిస్మస్ ఏం క్రిస్మస్ అండి? తల్లిదండ్రులు పిల్లలు కలిసి ఉండని క్రిస్మస్ ఏం క్రిస్మస్? పిల్లలు ఇంటికి రారు క్రిస్మస్ వేళ, తల్లిదండ్రులతో కలిసి ఉండరు, తల్లిదండ్రులు పిల్లలకు దూరంగా పెట్టేసుకుంటున్నారు. అలాగూ నెమ్మది లేని తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య తిరిగి ఇంకా విచారకరం, బాధాకరం అంటే ప్రభు బల్ల ఉంటుంది పిల్లల. ప్రభు బల్ల మన ముందుంది. హోలీ కమ్యూనియన్. క్రిస్మస్ వేళ ఎన్నోసార్లు, ఒక 2-3 సందర్భాల్లో ఈ మాసంలో మనము ప్రభు బల్లను సమీపించబోతున్నాం. న్యూ ఇయర్ వరకు మనకు బల్లను సమీపించేటప్పటికి కూడా కలిసి ఉండేటువంటిది ఉండదు. ఎడమొహాలు పెడమొహాలు చర్చిలో, ఒకరి మీద ఒకరికి లేనిపోని అన్ని కూడా అనవసరమైన అపార్థాలు, అనవసరంగా ఊహలు, అనవసరంగా ఏంటేంటియో అనుకోవడం, ఏదో ఊహించుకోవడం, ఏదో భ్రమించుకోవడం, ఆ విధంగా ఒకరినొకరు కలిసి ఉండకపోవడం, అలాగూ నిజమైనటువంటి స్థితిలో సంతోషంగా చేతులు కలుపుకోలేని, హ్యాపీగా వందనాలు చెప్పుకోలేనటువంటి, అలాగూ సంతోషంగా ఒకరినొకరు పలకరించుకోలేనటువంటి ఆ క్రిస్మస్, అది క్రిస్మస్ అంటామా? క్రిస్మస్ను బట్టే కాలం వచ్చింది కదా సుమా. ప్రియ సహోదరుడా, సహోదరి, క్రిస్మస్ను బట్టి ఒక చరిత్ర, క్రిస్మస్ను బట్టి ఒక కాలమును బట్టి క్రిస్మస్ కాదు సుమా. దయచేసి గుర్తుంచుకోవాలి. దేవుని వాక్యము చెప్పిన మాట ఇది. చాలా గొప్ప లోతైన సత్యాలు. విజ్ఞులు ఉన్నారు ఇక్కడ, ఎంతో మంది మంచిగా వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ క్వాలిఫైడ్. ఈ వాక్యం అర్థం చేసుకోవాలి. కాలము పరిపూర్ణమైనప్పుడు, కాలము పండింది పిల్లరా. కాలము పరిపూర్ణమైంది, కాలము సంపూర్ణమైనప్పుడు అంటే క్రిస్మస్ కాలానికి క్రిస్మస్ కు అవినాభావ సంబంధం ఉంది. కాలం అనేటువంటిది క్రిస్మస్ తో కనెక్ట్ చేయబడింది. కాలం అనేది క్రిస్మస్ తో లింకప్ చేయబడింది. కాలము, ఈ ప్రపంచ కాలం, ఈ యుగ కాలం, ఈ లోకము యొక్క కాలం, టైం, మొత్తం టైమింగ్ అంతా కూడా, ప్రపంచ కాలం అంతా కూడా క్రిస్మస్ తో కనెక్ట్ చేయబడింది. క్రిస్మస్ కాలంలోనికి రావడం కాదు, యేసు ప్రభు వారు ఆయన కాల చక్రంలోనికి ఆయన రావడం కాదు, ఆయన కాలంలోనికి అడుగు పెట్టడం కాదు. యేసు ప్రభును బట్టి కాలం పరిపూర్ణమైంది, పండింది. యేసు ప్రభును బట్టి కాలము సంపూర్ణమైంది. క్రిస్మస్ను బట్టి కాలము సంపూర్ణమై పరిపూర్ణమైన వేళ అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి కాలమైనా, చరిత్ర అయినా, ఏదైనా, ఏమైనా, ఎవరైనా, ఎన్నైనా పిల్లరా యేసుక్రీస్తు ప్రభు క్రిస్మస్ను బట్టి. కాబట్టి క్రిస్మస్ లేకుండా ఎన్ని చేసినా, ఏమి చేసినా వ్యర్థమే. క్రిస్మస్ లేకుండా నువ్వు ప్రభు వల్లను సమీపించడం వేస్ట్. నీ సహోదరునితో సరైనటువంటి సమాధానం లేకుండా,
నీ సహోదరుడు ఒకవేళ ఆ సహోదరునితో నీకు ఎన్నైనా వేరే ఉండి ఉండొచ్చు, వాళ్ళు నిన్ను గురించి కూడా సహోదరులు అందరూ మన కుటుంబంలో భర్తలైనా భార్యలైనా పిల్లలు కుటుంబాలు అందరికీ అన్ని విషయాలు దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నాను. ప్రభు వల్లను సమీపిస్తున్న వేళ సమాధానము కలిగి అలాగూ మనము ఒకరినొకరు కలిసి ఉంటే లివింగ్ టుగెదర్, కలిసి ఉండుటయే అది క్రిస్మస్ అంటే. అలా ఉంటే అది నిజంగా మనం క్రిస్మస్ చేస్తున్నాం. అలా కాకుండా నువ్వు ఇంకా ఆచారంగా ఎంత మాత్రం వచ్చినా వాళ్ళు వీళ్ళు చూస్తున్నారని వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో, లేకపోతే ఇన్ని రోజులు నేను తీసుకొని ఇప్పుడు తీసుకోకపోతే ఎట్లా, లేకపోతే ఇప్పుడు ఇంకొకటి అనేది మిగిలిన ఇతరత్ర భావాలు ఇతరత్ర ఆలోచనలు కలిగి ఉండి ఎవరో మనుషులను మెప్పించడానికి, లేకపోతే అలాగూ మనుషులు చూసేదానికి వాళ్ళ దృష్టిలో అలా క్రిస్మస్ సెలబ్రేషన్, అలా ప్రభువులను సమీపించేటువంటిది ఇదేగిన జరిగితే వాత వేయబడిన మనస్సాక్షి వస్తుంది. భయంకరమైన ఆరని అగ్నిగుండం నరకం సిద్ధంగా ఉంటుందని దయచేసి గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తా ఉన్నా. క్రిస్మస్ అనుభవంగా లేకపోతే పిల్లలు, నా జీవితంలో నేను వాక్యం చెప్తున్నాను, ఈ వాక్యం అందిస్తున్న నా జీవితంలో క్రిస్మస్ అనుభవంగా నేను లేననుకోండి, నేను చేసిన ఈ ప్రయాస, నేను పడిన ఈ ప్రయాస, అలాగూ నేను కలిగి ఉన్నటువంటి పరిచర్య, నేను చేసేది ఇదంతా వ్యర్థం సుమా, వేస్ట్. నా జీవితంలో క్రిస్మస్ అనుభవంగా లేకపోతే, నేను గిన హ్యావింగ్ అనుభవంలోనికి క్రిస్మస్ ను నేను తెచ్చుకోకపోతే వేస్ట్. ఎందుకనగా క్రిస్మస్ మన జీవితాల్లో ఎప్పుడైతే హ్యావింగ్ గా ఉంటుందో ఆటోమేటిక్ గా అన్ని ఆశీర్వాదాలు మన సొంతమైతాయి, సంప్రాప్తమైతాయి పిల్లరా. అందుకే క్రిస్మస్ నెంబర్ 2, క్రిస్మస్ ఒక లివింగ్ అనమా. క్రిస్మస్ అనేటువంటిది లివింగ్. ఎలా లివింగ్ టుగెదర్, కలిసి ఉండడం. క్రిస్మస్ లో ఐక్యత అవసరం. మనము గమనించినప్పుడు దేవుని యొక్క వాక్యంలో ఇప్పుడు మనం అక్కడ చూస్తాం, చదవబడిన లేఖన భాగంలో మంచిగా మీరు ఒక్కసారి దయచేసి నా వైపు చూడండి. మంచి థాట్స్ ఆత్మీయంగా అక్కడ మీకు అందించడానికి నేను ఇష్టపడతా ఉంటున్నాను. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చూసినప్పుడు యెరూషలేము, అక్కడ హేరోదు అన్నటువంటి వ్యక్తి, వాని రాజు అని పిలవడానికి నాకు ఇష్టం లేదు, ట్రాన్స్లేషన్ లో రాజు అని వచ్చింది. కానీ నాకు తెలిసిన పరిజ్ఞానంలో, నాకు తెలిసిన గ్రీక్ భాష, నాకు తెలిసిన హీబ్రూ భాష, నేను నేర్చుకున్న థియాలజీలో వాడు రాజు కాదు. హీ వాజ్ ఓన్లీ ప్రొక్యురేటర్, చతుర్థాధిపతి మాత్రమే. అందుకే నేను ఎప్పుడు సంబోధన చేయను. ట్రాన్స్లేషన్ లో పొరపాటున రాజు అని వచ్చిందని నేను చాలా సార్లు చెప్పాను. సరే, ఓకే. ఇప్పుడు హేరోదు అన్నటువంటి ఈ చతుర్థాధిపతి, వీనికి కలవరం వచ్చింది. యెరూషలేము ప్రజలందరికీ కలవరం వచ్చింది. ఎందుకు కలవరం వచ్చింది పిల్లరా? క్రిస్మస్ వాళ్ళ జీవితంలో ఒక హ్యావింగ్ గా లేదు కాబట్టి. హ్యావింగ్ గా లేదు. యేసు ప్రభువారు ఎక్కడున్నారు? యెరూషలేములో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేములో జన్మిస్తే, బెత్లెహేము యెరూషలేమునకు అతి సమీపమున ఉన్నటువంటి అప్పటికి ఒక గ్రామం. అక్కడి నుంచి యెరూషలేములోనికి వస్తే, యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో ఉంటే, అక్కడ యెరూషలేములో ఉన్నటువంటి హేరోదుకు యేసుక్రీస్తు ప్రభు జన్మించిన విషయము తెలియదట. అక్కడ ఉన్నటువంటి శాస్త్రులకు, అక్కడ ఉన్న సద్దుకయులకు, అక్కడున్న ప్రధాన యాజకులకు, అక్కడున్న పరిసయ్యులకు, అక్కడ ఉన్నటువంటి వారికి యేసుక్రీస్తు ప్రభు అక్కడే జన్మిస్తే వాళ్లకు తెలియడం లేదు. అంటే ఎంత అజ్ఞానం, ఎంత వారి జీవితాల్లో యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలగజేసిందో, ఎంతగా వాళ్ళు ఇంకా వారి జీవితాల్లో ఆ క్రిస్మస్ అనుభవాన్ని కలిగి ఉండలేదో, ఎంత అజ్ఞానులుగా ఉంటున్నారో మనం ఈ మాటలు తెలుసుకోవచ్చు పిల్లలు. ఎక్కడో తూర్పు దేశాలు ఇజ్రాయేలు దేశం నుంచి నెక్స్ట్ ఇజ్రాయేలు దేశంలో ఆ యెరూషలేము, ఆ ప్రాంతం, అక్కడి నుంచి ఎంతో కొన్ని వందల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి, వేల మైళ్ళ దూరాల్లో ఉన్నటువంటి ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఆ దేశాలు, తూర్పు దేశపు జ్ఞానులు, వారు ఒక నక్షత్రాన్ని చూసి, ఆ నక్షత్రము చూసి, అనగా కాలము క్రిస్మస్ తో లింకప్ చేయబడిందన్న, కనెక్ట్ చేయబడిందన్నటువంటి విషయం వారి యొక్క జ్ఞాన పరిశోధనలో, వారి యొక్క ఎక్స్పెరిమెంట్ లో వాళ్ళు తెలుసుకొని, ఆ గ్రేట్ ఆస్ట్రానమర్స్, ఆ యొక్క జ్ఞానులు
తూర్పు దేశాల నుంచి వాళ్ళు రకరకాలుగా వారు బంగారు తీసుకొని, సాంబ్రాణి తీసుకొని, బోలం తీసుకొని ఆయా దేశాల నుంచి వారందరూ ప్రయాణమై ఆ నక్షత్రాన్ని చూస్తూ వాళ్ళు యెరూషలేముకు వస్తే చూసారా, వాళ్ళలో ఉన్న ఆశ, వాళ్ళలో ఉన్న ఆసక్తి, వాళ్ళలో ఉన్నటువంటి ఆ గొప్ప రాజు, యూదుల రాజును ఆరాధించాలి, ఆయనకు వీటిని సమర్పించాలి అన్నటువంటి ఆశతో వాళ్ళు వస్తే సాక్షాత్తు యెరూషలేము, యేసుక్రీస్తు ప్రభు జన్మించిన ఆ స్థలంలోని ప్రజలు ఎట్లున్నారంటే, అప్పటికేమన్నా మందిరము లేదా, అప్పటికేమన్నా ఆలయం లేదా, ఉంది సుమా ఆలయం, చూసేదానికి పెద్ద శృంగార దేవాలయం, చూసేదానికి శృంగార దేవాలయం. ఇదిగో ఈ దుర్మార్గుడైనటువంటి హేరోదు ప్రజల మెప్పు కోసం, అలాగే యూదుల మెప్పు కోసం తాను దాదాపు 36 సంవత్సరాలుగా కట్టించినటువంటి ఆ యొక్క శృంగార దేవాలయం ఉంది. యెరూషలేము గొప్ప దేవాలయం ఉంది. అక్కడ ఎవరున్నారు? ఇదిగో ఈ పరిసయ్యులు ఉన్నారు. ఆ దేవాలయాన్ని చూపెట్టుకొని దేవాలయం ద్వారా పదవులు అనుభవించేటువంటి వీళ్ళే అక్కడ ఉండేది. సద్దుకైలు ఎక్కడున్నారు? టెంపుల్ అడ్మినిస్ట్రేటర్స్ అక్కడే ఉన్నారు. ఆ దేవాలయంలోనే దానితో పదవులన్నీ కూడా తీసుకొని అక్కడ ఆ విషయాల్లో వాళ్ళందరూ కూడా సమాజంలో సంపన్నులుగా అప్పుడున్నటువంటి ఆ యెరూషలేము ఆ యొక్క సొసైటీలో వారందరూ కూడా గొప్ప సంపన్న వర్గాలకు చెందిన, ధనిక వర్గాలకు చెందిన వారే ఈ సద్దుకైలు అంటే. నెక్స్ట్ ప్రధాన యాజకులు, ఇంకా వాళ్ళది చాలా హై పోస్ట్, ప్రధాన యాజకత్వం. అలాగే శాస్త్రులు, గొప్ప పోస్ట్ పిల్లల, వాళ్ళందరూ ఉన్నతమైనటువంటి ఆ స్థానాల్లో ఉన్నవారు. ఎక్కడున్నారు? యెరూషలేములో ఉన్నారు. దేవుని ఆలయం ఉంది, కానీ వాళ్ళకు ఏమి తెలియదు, క్రిస్మస్ తెలియదు పిల్లల. చూసారా, క్రిస్మస్ తెలియదు వాళ్ళకు. ఎక్కడో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి, అయ్యా ఇది పరిస్థితి, మేము ఆ నక్షత్రాన్ని చూసామని చెప్పేసి వాళ్ళు వచ్చి చెప్తే, ఈ హేరోదు అన్నటువంటి చతుర్థాధిపతికి, ఈ దుర్మార్గపు ఆ వ్యక్తికి తనకు కలవరం మొదలైంది. తనకు కలవరమే కాదు, అక్కడున్న యెరూషలేము వారందరికీ కలవరం మొదలైందంట. ఎందుకు కలవరం మొదలు కావాలండి? క్రిస్మస్ ఏమన్నా కలవరమా? నిజమే, కలవరమే. అర్థం కాని వారికి కలవరం ఇది. క్రిస్మస్ అర్థం కాని వారికి కలవరం. అర్థం కాని వారికి, యేసు ప్రభును రక్షకుడిగా కలిగి ఉండని వారికి, యేసు ప్రభు ఎందుకు జన్మించాడో అర్థం చేసుకునేటువంటి వారికి కలవరం ఇది. అప్పుడు పిలిపించాడు హేరోదు. ఎవరిని పిలిపించాడు? అక్కడున్నటువంటి శాస్త్రులను పిలిపించాడు, ప్రధాన యాజకులను పిలిపించాడు. ఆ దేవాలయంలో ఈ పదవులన్నీ అనుభవిస్తున్నటువంటి, నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి ఆ సమాజాన్ని నడిపించేటువంటి, అక్కడ ఉన్నటువంటి వారందరినీ నడిపించే పెద్దలందరినీ పిలిపించి, ఏంటి యూదుల రాజుగా పుట్టాడంట, మరి లేఖనాలు ఎక్కడ ఏమీ లేవా? లేఖనాల్లో రాయబడలేదా? ఇదిగో ఎవరో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి చెప్పారని అప్పుడు మీటింగ్ కాల్ఫార్ చేసినాడు, అప్పుడు సమావేశం ఏర్పాటు చేసినాడు. అప్పుడు చూసే వాళ్ళకి అర్థమైంది మీకా ప్రవచనం. ఆ నెక్స్ట్ కింది భాగాల్లో అమ్మా గ్రేస్మేని గారు చదవండి. ఆ క్రింద 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. చదవండి. ఈ మాటలు ఎక్కడ కనిపిస్తాయి పిల్లరా? మీకా ప్రవచనం 5వ అధ్యాయము, దయచేసి 2వ వచనం చదవాలని కోరుతున్నాను. చాలు, థ్యాంక్ యూ. పిల్లరా చూసారా? అంటే ఇప్పుడు గమనించండి, యేసుక్రీస్తు ప్రభు జన్మించిన స్థలం, ఆయన ఉన్నటువంటి ఆ ప్రదేశం అప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. ఒక రోజో 2 రోజులు కాదు, ఒకవేళ సర్లే ఏదో పుట్టినప్పుడు తెలుసుకోలేదు అట్లా అని ఉండేదానికి. అప్పటికి బెత్లెహేము నుంచి యెరూషలేముకు వచ్చి, యెరూషలేములో యేసు ప్రభు వారు, అలాగూ వారు అక్కడ మరియమ్మ యోసేపు నివాసం ఉన్నటువంటి ఆ ఇల్లు పరిస్థితి దాదాపు 1.5 సంవత్సరం నుండి 2 ఏళ్ల బాలుడు యేసు ప్రభు వారు. అంటే అంతవరకు చీకటి, అంతవరకు మరణ ఛాయ,
అంతవరకు అంధకారం, అంతవరకు అజ్ఞానంతో నింపబడ్డారు యెరూషలేము నివాసులు, అక్కడ ఉన్నటువంటి వారు. ఎంత బాధాకరమైన విషయం పిల్లరా. వాళ్ళకు క్రిస్మస్ తెల్లేదు సుమా, వాళ్ళకు క్రిస్మస్ తెల్ల. ఎంత విచారకరం. పరలోక సైన్య సమూహం ప్రభుని ఆరాధిస్తే, గొల్లలు ఆరాధన చేస్తే, అలాగూ జ్ఞానులు ఎక్కడి నుంచో వచ్చి తెలియపరిచేంత వరకు వీళ్ళకి అర్థం కాలే. ఎవరికి? ప్రధాన యాజకులకు తెల్లా. అందుకే నేను మరొకసారి రిపీట్ చేస్తాను, వీళ్ళు ఇతరులకు చెప్పాల్సిన వీళ్ళు లేఖనాలు పరిశోధించాల్సిన వీళ్ళు, లేఖనాల్లో ఉన్నటువంటి సత్యాన్ని, మెస్సయ్య రాకడం గురించిన విషయాలు ఆ ప్రధాన యాజకులైనా, శాస్త్రులైనా, పరిసయ్యులైనా అక్కడ ఉన్నటువంటి వారికి ఈ ముగ్గురు ఖచ్చితంగా చెప్పాలి. సద్దుకైలంటే అడ్మినిస్ట్రేటర్స్, అది వేరే విషయం. ఈ ముగ్గురు వీళ్ళ యొక్క బాధ్యతలు అక్కడున్న సమాజానికి, సమాజ మందిరాలకు, అక్కడ ఉన్నటువంటి వారందరికీ తెలియచెప్పాల్సిన ధర్మం, బాధ్యత వీళ్ళ మీద ఉంది క్రిస్మస్ గురించి. కానీ వాళ్ళకే క్రిస్మస్ తెలియదు. ఎంత విచారకరం, ఎంత విచారకరం. అందుకే క్రిస్మస్ అనుభవంగా ఉండాలి పిల్లరా, హ్యావింగ్ గా ఉండాలి. హ్యావింగ్ గా ఉండకపోతే వేస్ట్ సుమా, హ్యావింగ్ గా ఉండకపోతే వేస్ట్. ఒక పండగలాగా చేసుకుంటే ఇది దండగ తప్ప ఇంకొకటి ఉండదు. చాలా చోట్ల కొన్ని సార్లు నేను ఒకసారి ఒక విషయం కూడా చెప్పిన, క్రిస్మస్ వేళ కొన్ని విచిత్రమైనటువంటి కొన్ని జరుగుతూ ఉంటాయి. ఒకవేళ పాస్టర్ గారు ఇప్పుడు మీరు చెప్పేటువంటి విషయాలు నిజంగా ఇటువంటివి ఉన్నాయనంటే గ్రామాలకు వెళ్తే కొన్నిసార్లు అర్థమవుతుంది. మీరు ఎందుకు, నేను జస్ట్ ఒక గ్రామం పేరు చెప్తున్నా. కర్నూలు జిల్లాలో ఆత్మకూరు ఊరుంది. ఆత్మకూరు దగ్గర దుద్యాల అనే ఊరుంది. ఆ దుద్యాల అనేటువంటి ఊరు మన ట్రెజరర్, ఎక్స్ ట్రెజరర్ గారు, కీర్తిశేషులు సుందర్రాజు గారు వాళ్ళ యొక్క బంధువులు అక్కడ కూడా ఉన్నటువంటి, నాకు బంధుత్వం ఉన్నటువంటి ఊరు. అక్కడికి ఒకసారి వెళ్తే కరెక్ట్గా ఇప్పుడు నేను చెప్పేటువంటి కొన్ని మ్యాచ్ అవుతాయి. మ్యాచ్ అయితే ఎట్లా ఉంటుందంటే జస్ట్ గోడ ఒకటి అడ్డం అంతే. కాంపౌండ్ వాళ్ళ ఒకటి ఉంటుంది. కాంపౌండ్ ఈ పక్క ఒక చర్చి, ఈ పక్క ఒక చర్చి, రెండు చర్చీలు. ఇటు ప్రక్క గోడ ఒక్కటే అంతే. ఇంకా మళ్ళీ ఆ జస్ట్ ఆ గోడ ప్రక్కన కాలినడకన నడుచుకుంటా పోతుంటారు, వీధిలో అందరూ కూడా నడుచుకుంటా పోతుంటారు. ఈ గోడకి ఇటు ప్రక్క ఒక చర్చి, గోడకి ఇటు ప్రక్క ఒక చర్చి. వాళ్ళ క్రిస్మస్ వాళ్ళదే, వాళ్ళ పండగ వాళ్ళదే, వీళ్ళ పండగ వీళ్ళదే. ఇల్లు కూడా ఎట్లుంటాయి తెలుసా? ఇటు ప్రక్క ఆ చర్చికి ఎదురుగా ఈ పక్క ఇంట్లో వీళ్ళు ఉంటారు, ఈ పక్క చర్చికి వెనక ప్రక్కన ఈ చుట్టుప్రక్కలంతా కూడా ఇటు ప్రక్క ఇల్లు ఉంటారు. వీళ్ళ పండగ వీళ్ళదే, వాళ్ళ పండగ వాళ్ళదే. అంటే నేను చెప్పే ఈ విషయం మ్యాచ్. ఒకసారి ఇట్లే క్రిస్మస్ చేసుకుంటాను. నేను చాలాసార్లు చెప్పిన, సందర్భం వచ్చింది కాబట్టి 2 నిమిషాలు మీ గమనంలోకి తీసుకొని వస్తున్నా. ఇట్లే పండగ చేసుకునేటప్పుడు అదో వాళ్ళు చేస్తున్నారంట పండగ, అదో వాళ్ళు ఈసారి సుమారు 1 లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్నారంట వాళ్ళు. అక్కడి నుంచి ఇక్కడి నుంచి బాగా అయింది కూడా ఎవరినో ఈ బుర్రకథలు చెప్పే వాళ్ళని కూడా పిలిపిస్తున్నారంట. నెక్స్ట్ మంచిగా ఇది వచ్చేసేసి ఆ చుట్టూరు తిరుగుతా, డ్యాన్సులు వేసుకుంటా చుట్టూరు తిరుగుతా అంటారు చూడండి, ఏమంటారు వాటిని, పాటలు పాడుకుంటూ చుట్టూరు తిరుగుతా అంటారు. మళ్ళీ యేసుప్రభు పాటలే పాడేది వాళ్ళేమో, ఆ ఇంటి పట్టుకొని తిరుగుతూ ఉంటారు. సో అటువంటి వాళ్ళని పిలిపించండి. ఈసారి వాళ్ళ పండగ కంటే మన పండగ ఎట్టు ఉండాలా? వాళ్ళు 1 లక్ష రూపాయలు పెడితే ఆ చర్చి వాళ్ళు ఈసారి మన చర్చి ఎంత ఉండాలా? ఇంకా ఎక్కువే ఉండాలా అని చెప్పేసి, సరే ఏం చేద్దామంటే ఈసారి మనం డ్రామా వేద్దాం. వాళ్ళేదో బుర్రకథలు అవి ఇవి చెప్పేసి చేసుకుంటే ఈసారి మనం ఏమేద్దాము, డ్రామా వేద్దామని ఎదుటి వాళ్ళు పోటీ, పండగ చేసుకునే దాంట్లో పోటీ. యేసుప్రభును రక్షకునిగా కలిగి ఉండి క్రిస్మస్ ఒక అనుభవంగా హ్యాపీగా చేసుకోవడంలో కాదు, పోటీ. ఆ పోటీలో భాగంగా ఒకటి జరిగింది పిల్లలు. ఆ పక్క వాళ్ళు పెద్ద డ్రామా ఏర్పాటు చేస్తారు. ఆ డ్రామాలో పాత్రలు కావాలి కదా. యేసుప్రభు పాత్ర, మరియమ్మ పాత్ర, యోసేపు పాత్ర, మధ్యలో సాతాను పాత్ర కూడా వేసుకోవాలి. ఈ పాత్రలందరూ కూడా అందరూ మేకప్లు వేసుకున్నారు. అందరూ మేకప్లు వేసుకొని ఇంకా డ్రామాకు అంతకుముందే ఊరంతా అన్ని డప్పు వాయించుకుంటా ఇంకా డ్రామా ఉంది, క్రిస్మస్ డ్రామా, రాండి క్రిస్మస్ పుట్టుక డ్రామా అని చెప్పేసి నేను అంతా వేసుకున్నాను, దండోర వేసుకున్నాను, వచ్చేసేసేసినారు. నెక్స్ట్ ఇక్కడ ఈ చర్చ్ వాళ్ళు చేసిన వాళ్ళు డ్రామా చేసుకుని ఇదంతా కూడా ఉంది, ఎందుకు కష్టంలే, ఇంకా మనం వచ్చేసి ఈసారి బాగా ప్రార్థన చేసుకుందామని ఇటుప్రక్క పాస్టర్ గారు ఇక్కడ ఉండేటువంటి వీళ్ళు ఏం చేసినారంటే ఆ టైంలో సాయంకాలం
ఎందుకంటే వీళ్ళందరూ మళ్ళీ ఆ పక్క పోయి డ్రామాలో కూర్చొని ఇంకెట్టంటే మళ్ళీ ఇబ్బందులు వచ్చాయని చెప్పేసాను. ఇంకేంటో మరి ఇంకా తెలియదులేండి, కారణాలు ఎన్నో ఉంటాయి. మనం అదే సమయంలో ఈ పక్క పాస్టర్ గారు అక్కడ ఉండేటువంటి వాళ్ళు ప్రార్థన పెట్టారు. ఆ పక్క డ్రామా జరుగుతుంటే గోడకు అవతల డ్రామా ఆ చర్చిలో ఆ కాంపౌండ్ లో, ఈ పక్క వచ్చేసేసి ప్రార్థన పెట్టేది. సరే వచ్చినారు ప్రార్థనకు వచ్చేవాళ్ళు, ఈ పక్కకు వచ్చినారు ప్రార్థనకు జరుగుతుంది. వచ్చేవాళ్ళు వస్తారు కదా ప్రార్థనకి. ఈ లోపల అందరు వచ్చి బాగా చాపల గీపలన్నీ చాపలు ఎత్తుకొని వచ్చినారు, కుర్చీలు ఎత్తుకొని వచ్చేవాళ్ళు కుర్చీలలో కూర్చొని ఇంకా భద్రంగా భోజనం చేసుకొని వచ్చి ఇంకా నీ ఇష్టం ఎంతసేపు అయినా డ్రామా చేసుకో అని చెప్పేసి. ఆ టైంలో ఉన్నట్టుండి వర్షం పడింది పిల్లలు. ఎప్పుడైతే డ్రామా మొదలైతుందో వాన మొదలైంది. అది ఇంకా కొంచెం ఎక్కువైపోయింది, ఇంకా కంట్రోల్ తప్పింది. ఆ హెవీ రైన్తో మొత్తం వాళ్ళు వేసుకునేటువంటి ఆ పరదాంతా కింద పడిపోయింది, షామియానాలని కింద పడిపోయినాయి. షామియాన కింద పడిపోతే ఇంక డ్రామా ఏముంది, ఇంకా వాయిస్ ఎక్కడి నుంచి వస్తుంది? వీళ్ళందరూ హార్మోనియం పెట్టలో ఎన్ని కూడా వాయించాలి కదా, ఇంకా గట్టి గట్టిగా పాటలు పాడతా. పాటలు లేవు, ఇంకేమీ లేవు, మాటలు లేవు. అందరూ పరుగు ఎక్కడోళ్ళు అక్కడోళ్ళు అందరూ కూడా ఆ చాపలు ఎత్తుకొని మళ్ళీ కుర్చీలు ఎత్తుకొని అందరూ కూడా ఎవరింట్లోకి వాళ్ళు పరిగెత్తుకుంటే వెళ్ళిపోయినారు. ఇంకా డ్రామా లేదన్నట్టుగా. ఈ పాత్రలు వేసేటువంటి వాళ్ళు ఏం చేసినారంటే తలా ఒక దారి పట్టుకొని వాళ్ళు కూడా తడిసిపోయినారు కదా. మరియమ్మ పాత్ర వేసేటువంటి వాళ్ళు, యేసుప్రభు పాత్ర, సాతాను పాత్ర వేసే వాళ్ళు అందరూ వీళ్ళు దిక్కుకు చోటికి వెళ్ళిపోయినారు, ఎవరి ఆ వర్షాన్ని దర్శకుండా. ఈ సాతాను పాత్ర వేసే అతనికి ఏం చేసినట్టే నల్లగా కందెనంతా పూసి పెట్టినారు. బాగా కందెన పూసి నల్లగా తయారు చేసి ఒక మధ్యలో ఒకటి కండ్లు మాత్రం ఇట్లా పెద్ద కండ్లు ఇట్లా పెట్టేసేసి అదంతా కూడా పెట్టగా నల్లటి డ్రెస్ వేసి నల్లగా. ఇతని పరిస్థితి ఏంటంటే ఎక్కడ వాడలో తడిచి అయిపోతుంది ఇతని కథ. ఆ వానకు తడిచినారు అనుకోండి ఇతనికి ఇబ్బంది వస్తుందని ఇతను ఏం చేసినారంటే ఇంకా పక్కన తాను షెల్టర్ చూసుకున్నాడు వానకు తడచకుండా. ఆ పక్కన షెల్టర్ ఎక్కడా లేదు, అందరూ వెళ్ళిపోయినారు కదా. ఆ ఎదురుగా ఏముందంటే ఇంకొక చర్చి ఉంది, గోడకి ఇవతల చర్చి ఉంది కదా. ఆ గోడ చర్చి అది కాంపౌండ్ ఆడ ముందర ప్లేస్ ఆ పోర్టుకు ఆడ కొంచెం గణపతి కరెక్ట్గా వచ్చి ఆడ నిలబడినాడు అనమాట. వానకు తడచకుండా అక్కడ నిలబడుకోండి. లోపల పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు. ఇటు పక్క ఎదురుగుండేటువంటి చర్చిలో పాస్టర్ గారు మంచి పని బాగా ప్రార్థన చేస్తా ఉన్నారు, బాగా ఘనంగా గంభీరంగా వాక్యం కూడా చెప్తా ఉన్నాడు పాస్టర్ గారు. అందరూ బాగా వింటా ఉన్నారు. అప్పుడు ఆ సమయంలో ఎవరిని గురించి చెప్తున్నారంటే సాతాను గురించే చెప్తున్నాడు. సాతాను తక్కువోడు కాదు, వాడు చాలా ఇట్లటోడు అట్లటోడు, వాడిని తక్కువగా అంచనే కాకండి, సాతాను క్రియలు ఎట్లుంటాయి అది వాడిని ఎట్లయినా మనం యేసు నామమున వాడిని పారద్రోలాలా అని చెప్పేసారని వాక్యం చెప్తున్నాడు. వాక్యం చెప్తుంటే అప్పుడు ఈ సాతాను పాత్ర వేసినటువంటి అతను జస్ట్ ఏం చేసినారంటే పండగ కదా, క్రిస్మస్ పండగను గురించి అందుకోసం చెప్తున్న ఈ విషయాలు. అమ్మయ్య ఏంది ఇదేదో మంచి పాత్ర, నేనేంతో పాత్ర అక్కడ పోషించాలనుకుంటే ఇక్కడ పాస్టర్ గారు నన్ను గురించే చెప్తున్నారు, వాక్యం కూడా చెప్తున్నారు సాతాను పాత్ర అని. ఆయన ఇప్పుడు మీరందరూ ఇట్లా కూర్చొని ఉన్నారు ప్రియులారా, నేను మీకు కనిపిస్తా ఉన్నా. ఆ వాకిల్ దగ్గర ఎవరుండేది నాకే కనిపిస్తుంది కానీ మీకు ఎవరికైనా కనిపిస్తారా? మీరు వెనక్కి తిరిగితే కనిపిస్తుంది తప్ప ఇంకా ఆ జస్ట్ వాకిల్ కనిపించి అక్కడ ఎదురుగు ఆ ప్రక్కకు వచ్చినాడు. ఎందుకు వచ్చినాడు? వాక్యం వినాలి అని. ఏదో సాతాను గురించి చాలా మంచిగా ఘనంగా గట్టిగా చెప్తున్నాడే పాస్టర్ గారు. ఎప్పుడైతే అట్లా వచ్చి అట్లా ఎదురుగా ఆ పక్క కనపస్తుంది పాస్టర్కే, ఆ పాస్టర్ గారికి సాతాను కనిపించే లోపల ఇంక చేతులు మారిపోయినాయి. చేతులు మారిపోవడం కాదు, ఇంకా వాయిస్ కూడా మారిపోయింది. ఆ వాయిస్ లో ఇంక తాను ఏ మాట మాట్లాడుతున్నాడో, ఏ పదం ఎక్కడ పడుతుందో, ఏ పదం ఎంత దూరం వెళ్ళిపోతుందో అర్థమే కాలే. అప్పుడు ఆ టైంలో ఎదురు కూర్చుంది మీలాంటి వాళ్ళందరూ ఏంటి ఇంతసేపు పాస్టర్ గారు బాగా చెప్తా ఉండేటువంటి పాస్టర్ గారు ఉన్నటువంటి ఏమైంది, చేతులు బదులుతున్నాయి, ఫేస్ అంతా ఒక రకంగా అయిపోయింది, చెమటలు గారిపోతున్నాయి, భయపడుతున్నాడని ఏం జరిగింది బా అని చెప్పేసానని ఇటు తిరిగి ఏం జరిగిందని ఒక్కసారి ఎనికి తిరిగి చూసినాను. ఆయన సాతాను చూసి ఈయన పదిరిపోయి ఇంకొక రకంగా గట్టిగా వెనక్కి తిరిగి చూసే లోపల వెనక్కి తిరిగి చూసిన మరో 3 నిమిషాలకి ఎవరు అక్కడ లేరు. వెనక్కి తిరిగి చూసిన మరో 3 నిమిషాలకు చర్చిలో ఎవరు? ఇటు ప్రక్క నుంచి పాస్టర్ గారికి ఈ పక్క షెల్టర్ ఉంటది కదా, ఈ పక్క నుంచి పాస్టర్ గారికి ఇట్లా వెళ్ళిపోతే సంఘంలో ఎవరికి దోషం ఒక్కరు లేరు అక్కడ. అందరూ పరుగు ఏమనంటే ఎవడు వచ్చినాడు సాతాన వాడు అన్నీ వచ్చి నిలబడుకొని ఉన్నాడు. ఈ లోపల ఆ సాతాను పాత్ర వేసేటువంటి అతను అమ్మయ్య ఏంటి నాకుండా ఇంత సమస్య వచ్చినట్టుంది ఏంటి అని చెప్పేసి నేనేందో పాస్టర్ గారు సాతాను గురించి మంచిగా వాక్యం చెప్తున్నారు, నేను వస్తే ఆయన భయపడి ఆయన పారిపోయా,
సంఘంలో ఉండేవాళ్ళు, చర్చిలో ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక్కరు లేకపోయారని చెప్పేసరి నేను మావా, నేను చిన్నాయన, నేను అత్త, నేనని చెప్పడానికి అని చెప్పేసరి వచ్చానంట లోపలికి. అక్కడి నుంచి ఆ వాకిలి కాడి నుంచి లోపలికి వచ్చాయి. లోపలికి వస్తే పట్టుకుందామంటే ఎవరన్నా ఉంటే కదా లోపల, ఎవరన్నా మాట్లాడదామంటే అంత భయం అన్నమాట, అంత భయం. ఇదంతా దేని బట్టి వస్తుంది? పండగ వేళ చేసుకునేటువంటి దండగమారి పండ్లన్నీ. సరే, ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే నేరుగా లోపలికి వస్తేనే ఒక ఆమె మాత్రం ఉంది. ఇట్లే ఆ స్తంభం దగ్గర ఒక పెద్ద ఆమె, ఇంతకుముందు ఎస్తేరమ్మని కూర్చొని పెద్ద ఆమె, ఎస్తేరమ్మని ఆమె ఇక్కడే కూర్చుంటాడు. ఇప్పుడు ఏమో ఈ మధ్య రావడం లేదు పెద్ద ఆమె. నాకు ఎక్కడుందో దయచేసి నాకు చెప్పాలని మనవి చేస్తున్నాను. ఓకే, సారీ, గ్రేసమ్మ. సో ఆ గ్రేసమ్మకు తోడిపోయిన ఒక పెద్ద ఆమె అక్కడ కూర్చోండి. ఈ లోపల వచ్చినాడు. వస్తానే ఇట్లా ఒకసారి చూసా, ఎవరి దిక్కు? సాతాను దిక్కు చూసా. నల్ల డ్రెస్ చేసుకుని ఇట్లా కనిపించు ఆకను అనిపిస్తుంది. నైనా సాతనయ్యా నన్నేమన కాకునైనా, నన్నేమనగా నేను వచ్చాడలే ఇడికి, వచ్చేదిడికే ఉండేది ఇన్నే. కానీ నేనేం ఆయన చెప్పేది నేనేం వినను, నేనేం చేయను. నేను అన్ని నీ పండిలే నేను చేస్తాను. నేను నిద్రపోతా అంట. అయినా సాతనయ్యా నన్నేమనగా. నేనొత్తానండి. ఎక్కడత్తా? నన్నేమనగాకు, నేను చేసేదంతా నీ పండులే, నేను నిద్రపోతాడలే, పాస్టర్ గారు చెప్పేది నేనెప్పుడు వింటాడలే. ఇవే మాటలు అయిపోయాయి. ఎందుకు ఈ మాట అంటున్నట్టు చాలా చోట్ల పండగ పేరుతో ఇలాంటి అన్ని కూడా చాలా జరుగుతూ ఉంటాయి. కనుక పండగ మనము అదే దృష్టితోనే మనం కలిగి ఉండి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటే దాన్ని మించినటువంటి వేస్ట్ మరొకట్లేదు. అందుకే మీకు సవినీయంగా మనవి చేస్తున్నాం ముగింపు వేళ. క్రిస్మస్ ఈజ్ నథింగ్ బట్ హ్యావింగ్. క్రిస్మస్ అనగా హ్యావింగ్. ప్రియులారా, ఎవరిని అడిగినా చెప్పండి, క్రిస్మస్ అంటేనే హ్యావింగ్. ఏంటి హ్యావింగ్? నా జీవితానికి హ్యావింగ్ ఎక్స్పీరియన్స్. What type of experience? Having Christ as my personal savior. As my personal savior. It is an experience. Having. కలిగి ఉండుటయే క్రిస్మస్. రెండవది కలిసి ఉండుట. ఏంటి కలిసి ఉండాలి ఇక్కడ? జ్ఞానులు ఎవరు? తలంపు ముగించుకుందాం, బాగా వినాలి. ఎవరెవరో ఎక్కడి నుంచో వచ్చినటువంటి జ్ఞానులందరూ కలిసి వచ్చారు. ప్రియులారా, కలిసి వచ్చారు. 11, 12 వచనాలు చూసి వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై అనేటువంటి మాట. కలిసి వచ్చిన జ్ఞానులు కలిసి బంగారుని విప్పితే, కలిసి సాంబ్రాణిని బయటికి తీస్తే, కలిసి బోలమును బయటికి తీస్తే కోట్ల విలువ చేసేటువంటి ఆ విలువైనటువంటి ఆ వస్తువులన్నిటినీ యేసుక్రీస్తు ప్రభు క్రిస్మస్ వేళ ప్రభునకు వారు కానుకలుగా వాటిని ఏం చేశారంట? సమర్పించిరి. కాబట్టి క్రిస్మస్ ఈజ్ గివింగ్, క్రిస్మస్ ఈజ్ హ్యావింగ్, క్రిస్మస్ ఈజ్ లివింగ్ టుగెదర్. క్రిస్మస్ అనగా కలిగి ఉండుట, క్రిస్మస్ అనగా కలిసి ఉండుట. క్రిస్మస్ ఈజ్ నథింగ్ బట్ గివింగ్. క్రిస్మస్ అనగా సమర్పణ. ప్రియులారా, సమర్పణ. ఏంటి సమర్పణ? మనం మంచోళ్ళమని దేవుడు, మన పరలోకపు తండ్రి, మనం చాలా మంచోళ్ళమని యేసుక్రీస్తు ప్రభును మనకు గివింగ్ గా ఇచ్చాడా? యేసుక్రీస్తు ప్రభు గివింగ్, ఆయన సమర్పణగా, ఆయన బల్యర్పణగా మన కోసం ఈ లోకానికి వచ్చాడే. తండ్రి తన కుమారుని మన కోసం గివింగ్ ఇచ్చాడే. దేనికోసం? మనం మంచి వాళ్ళమనా? అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయిన వారంగా ఉన్నాం, మనం నిర్దేవులమై ఉన్నాం. అలాగూ అన్నిటిలో దేవునికి దూరస్థులమై ఉన్నాం. ఆరని అగ్నిగుండానికి, నరకానికి పాత్రులమై ఉన్నాం. అలాంటి మన కొరకై ఒక గివింగ్ ఇస్ నథింగ్. అదే క్రిస్మస్ అంటే. అదే క్రిస్మస్. తండ్రి మనకు తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభును గివింగ్ గా ఇస్తే మనము ఇతరులకు గివింగ్ గా ఉంటున్నామా లేదా? ముగించు వేళ తిరిగి మరికొన్ని శ్రేష్టమైన తలంపుల వర్తమానాలు వచ్చే వారంలో కలిగి ఉందాం. మనం గివింగ్ గా ఉంటున్నామా లేదా? క్రిస్మస్ తాతను గురించిన విషయాలు 2 నిమిషాలు పిల్లల. అనేక మార్లు చెప్పాను నేను మీకు. క్రిస్మస్ తాత అని మనం పిలుచుకుంటాం. చిన్నపిల్లలు క్రిస్మస్ తాత అంటారు. ఎలా వచ్చింది ఈ పదం? నువ్వు స్కాట్లాండ్కి వెళ్ళు, ఐర్లాండ్కి వెళ్ళు, ఇంగ్లాండ్కి వెళ్ళు, న్యూజిలాండ్కి వెళ్ళు, ఇంకా ఏ ల్యాండ్కైనా వెళ్ళు, ఏ దేశమైనా వెళ్ళు, ఎక్కడికి వెళ్ళు,
ఈ క్రిస్మస్ తాతను గురించి తెలియని వాళ్ళు లేరే. ఎవరు? హూ ఇస్ దిస్ శాంటా క్లాస్? హూ ఇస్ దిస్ శాంటా క్లాస్? ఎవరి క్రిస్మస్ తాత? ఈ క్రిస్మస్ తాత నిజంగా తన జీవితంలో క్రిస్మస్ ను హ్యావింగ్ గా కలిగి ఉన్న వ్యక్తి, క్రిస్మస్ ను తన జీవితంలో ఒక లివింగ్ టుగెదర్ గా కలిగి ఉన్న వ్యక్తి, కలిసి ఉండేటువంటిది. ఆ క్రిస్మస్ తాత చేసిన మంచి పని పిల్లలు, తాను తనకున్న అంతా కూడా గివింగ్ యేసుక్రీస్తు ప్రభు దాని కొరకు. ఆయన పేరు సెయింట్ నికోలాస్. నికోలాస్ అంటారు. వాళ్ళ అమ్మ నాన్న చిన్నప్పుడు మరణిస్తే కోట్ల ఆస్తికి అధిపతి అయినటువంటి ఆయన పేదవాళ్ళ కోసం, అవసరతలో ఉన్న వారి కోసం, ఎవరైతే అవసరతలో ఉన్నారో ఒక కుటుంబం, ఆయన సాయంకాలం నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక వీధిలో ఒక నిరుపేద కుటుంబం, ఆ ప్రక్కన ఒక చిన్న కుటీరంలో ఆ రాత్రి సూసైడ్ చేసుకోవాలని 3 కుమార్తెలు, ఆడపిల్లలు, పెళ్లిళ్ళు చేయలేని పరిస్థితి, డబ్బులు లేని పరిస్థితుల్లో ఇంకా ఈ రాత్రి చనిపోదాము, 3కి కష్టం అని చెప్పేసి నేను అనుకుంటున్న వేళ, పెళ్లి చేయాలంటే ఇంత ఖర్చు అవుతుంది, అందులో ఒక్కరు కాదు 3 ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేయాలి, అందరూ పెద్దగా అయినారు కాబట్టి కష్టం అని చెప్పేసి సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలనేటువంటి సందర్భంలో ఆ దారిలో వెళ్తున్నటువంటి నికోలాస్ ఆ మాట విని చెలించి, యేసు ప్రభుడు రక్షకుడిగా క్రిస్మస్ ను కలిగి ఉన్నటువంటి నికోలాస్ వెంటనే ప్రియులారా, ఎంత ఒక అమ్మాయి పెళ్లికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకున్న ఆయన ఇంటికి వచ్చి అవన్నీ కూడా రెడీ చేసుకొని, ఆ డబ్బంతా కూడా రెడీ చేసుకొని ఒక మూట కట్టుకొని అర్ధరాత్రి వేళ తెలియకుండా మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ కుటీరం ఆ వెనక భాగంలో నుంచి ఆ ఇంటి లోపలికి విసిరేసేసేస్తాడు. ఆ డబ్బులు విసిరేస్తాడు. వీళ్ళు అలా ఎప్పుడు నిద్రలేసి చూసుకునే సమయానికి కరెక్ట్ గా డబ్బంతా కూడా చల్లా చెదురు పడిపోయింది ఇంట్లో. వాళ్ళు చాలా టెన్షన్కు లోనయ్యారు. ఏం జరిగింది కౌంట్ చేసుకున్నారు. కరెక్ట్ గా ముందు రోజు రాత్రి మాట్లాడుకున్న ఒక అమ్మాయి పెళ్లికి ఎంత ఖర్చు అవుతుందో మన దగ్గర లేదని కరెక్ట్ గా అంతే అమౌంట్ ఉంది. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆ డబ్బులు పక్కన పెట్టుకున్నారు, సంతోషపడ్డారు. మళ్ళీ మరుసటి రోజు వచ్చింది. ఎందుకంటే ఇంకా సూసైడ్ అటెంప్ట్ చేసుకోకుండా ఏం జరగబోతుందని ఆ మరుసటి రోజు మళ్ళీ మళ్ళా ఒక మూట వచ్చేసి, చిన్న మూట, డబ్బుల మూట మళ్ళా త్రోయబడింది ఆ ఇంట్లోకి. మళ్ళా చూసుకున్నారు. 2వ రోజు అయిపోయింది. ఈ 2 రోజులు అయిపోతాని అనుకున్నారు. ఎవరో ఒక మంచి వ్యక్తి మాకు సహాయం చేయడానికి ఆ దొర అయినటువంటి దొంగ ఈ విధంగా మాకు ఇట్లా చేస్తా ఉన్నాడు. ఈ రాత్రి ఆ దొరను ఎలాగైనా మేము చూడాలి, ఆయన పాదాలు పట్టుకోవాలనుకున్నారు. అంతే మేల్కొని ఉన్నారు పిల్లరా. వాళ్ళు నిద్రపోతున్నట్టే నటిస్తున్నారు. నటిస్తూ అలాగున్నారు. నికోలాస్ అక్కడికి వచ్చినాడు. మళ్ళా 3వ రోజు కూడా 3వ కుమార్తె కోసం ఆ డబ్బులు అలా లోపలికి వేస్తున్నప్పుడు ముందుగానే అలా కనిపెట్టుకున్నటువంటి ఆ కుటుంబం వెంటనే సైడు భాగాల నుంచి వచ్చి నికోలాస్ పాదాల మీద పడ్డారు. ఆశ్చర్యపోయాడు నికోలాస్ అన్నాడు, నేను చేసిన ఈ పని ఎవరితో కూడా చెప్పొద్దు. యేసుక్రీస్తు ప్రభును నేను రక్షకునిగా కలిగి ఉన్నా. నా ప్రభు నా కోసం అన్ని ఇచ్చాడు, నా కోసం అన్ని చేశాడు, అన్ని ఇచ్చాడు. కాబట్టి మీకు నేను చేసేది చాలా తక్కువ. నాకు ఈ ఇచ్చుటలో, ఈ గివింగ్ లో నాకు ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంది. ఈ సమర్పణలో, ఈ అర్పణలో నాకు ఎంతో సంతృప్తి ఉంది, ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంది. కాబట్టి మీ 3 పిల్లలకు చేసుకోండి అని ఆయన వాళ్ళకు చెప్పి యేసుప్రభుని గురించి చెప్పి వెళ్ళాం. అక్కడ ప్రారంభమైంది ఆ క్రిస్మస్ తాతను గురించినటువంటి కార్యక్రమం. ఈనాడు ప్రపంచమంతా క్రిస్మస్ తాత శాంటా క్లాస్ గా పేరొందినటువంటి ఆ మహానుభావం. ఎందుకనంటే క్రిస్మస్ గివింగ్, క్రిస్మస్ కి మనకు కూడా మీ అందరికీ సవినయంగా మనం చేస్తుంటున్నాం. మన పవిత్ర భారతావనిలోని అలాగూ మన దేశ రక్షణ కోసం, మన సేఫ్టీ కోసం, మన సెక్యూరిటీ కోసం అలా ఉన్నటువంటి వారికి ఈ క్రిస్మస్ వేళ మన హస్తాలు చాపుదాం, మన యొక్క చేతిని అలా ముందుకు చాపుదాం. మన హృదయాల్లో మనం నిర్ణయించుకున్న వాటిని సంతోషంగా, సంతృప్తిగా మన దేశ ఒక నోబెల్ కాజ్ కొరకు వాటిని మనం అందిద్దాం. నెంబర్ 2, మీ అందరికీ మనవి చేస్తున్నా, క్రిస్మస్ వేళ చాలా మంది మన సంఘంలో కావచ్చు, బయట కావచ్చు, ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు కూడా. సంఘం ద్వారా కొన్ని చేయాలనేటువంటిది పెద్దలను ఆలోచన కలిగి ఉన్నారు, నిర్ణయించుకున్నా. ఆ కార్యక్రమం ఎలాగో జరుగుతుంది సెక్రటరీ గారు తెలియపరుస్తారు. కాకపోతే ఎవరైనా పేదవారికి సహాయం చేయాలన్న మనస్సు కలిగినటువంటి వారు క్రిస్మస్ వేళ వచ్చే వారమైనా మరొచ్చే వారమైనా
మీరు ఒకవేళ మన సంఘంలో విడోస్ ఉంటారు, వారికి శారీస్ ప్రతి సంవత్సరం ఇస్తున్నాం, అది అందించండి. అదే నిజమైన క్రిస్మస్. అదే క్రిస్మస్ అంటే గివింగ్ పిల్లలు. అలా చేయడం వల్ల అది శారీస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎవరికి ఏది అవసరమో అది అందించి అది ఇచ్చినప్పుడే క్రిస్మస్ నిజంగా మనం సెలబ్రేట్ చేసుకుందాం. అందుకే చివరిగా మీకు మనవి చేస్తున్నా ఈ 3 విషయాలు. క్రిస్మస్ అంటే ఏంటి పిల్లరా? క్రిస్మస్ ఈజ్ హ్యావింగ్. అందరూ చెప్పాలి, హ్యావింగ్. కలిగి ఉండుట. క్రిస్మస్ను కలిగి ఉండాలి. క్రిస్మస్ను పండగ చేసుకోవడం కాదు, క్రిస్మస్ ఒక అనుభవంగా మనం కలిగి ఉండాలి. నెంబర్ 2, ఎప్పుడు కలిగి ఉండాలి? 365 రోజులే. 365 రోజులు మన జీవిత కాలం అంతా. డిసెంబర్ 25 ఒకటే కాదు. నెంబర్ 2, క్రిస్మస్ కలిసి ఉండాలి. క్రిస్మస్ అనగా లివింగ్ టుగెదర్, కలిసి ఉండాలి. జ్ఞానులు కలిసి ఆరాధించినట్లు, గొల్లలు కలిసి ఆరాధించినట్లు, దూతలు కలిసి ఆరాధించినట్లుగా ఆరాధించుటయే క్రిస్మస్. నెంబర్ 3, క్రిస్మస్ ఈస్ గివింగ్. అలాంటి గివింగ్ ఇంకా రాబోయే దినాల్లో మనము మరికొన్ని ఆత్మీయ తలంపులతో ముందుకు సాగిపోతాం. ప్రస్తుతానికి 3 మన మనసులో: హ్యావింగ్, లివింగ్, గివింగ్. హ్యావింగ్, లివింగ్, గివింగ్. క్రిస్మస్. కళ్ళు మూసుకుందాం. అందరూ దయచేసి కళ్ళు మూసుకుందాం. గొప్ప తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మాకు అనేక తలంపులు మీరు నేర్పిస్తూ వస్తున్నారు. నీ దాసునైన నన్ను మీరు హెచ్చరించారు, నాకు నేర్పించారు ప్రభువా. మీరు నేర్పించిన ఉపదేశం నీ పిల్లలకు పంచండి అయినా. క్రిస్మస్ ఒక హ్యావింగ్ ఎక్స్పీరియన్స్గా చేయండి. క్రిస్మస్ ఒక లివింగ్ టుగెదర్గా చేయండి నైనా. క్రిస్మస్ గివింగ్ అందరికీ అనుగ్రహించి ఒక గిఫ్ట్గా అందరికీ దయచేయండి. నీ కుమారుడు యేసు ప్రభువును మా కొరకు మీరు అర్పించారు కదా నైనా. మేమేమి చెల్లించినా, ఎంత ఇచ్చినా తక్కువ వారు. మా హృదయాల్లో, మా గుండెల్లో, మా గృహాల్లో తండ్రి యేసుక్రీస్తును మేము రక్షకునిగా కలిగి క్రిస్మస్ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నటకు కృప దయచేయండి. ఈ వాక్యం విన్న అందరి జీవితాలను మీరే ప్రభావితం చేయమని, పరిశుద్ధాత్ముని కార్యము జరిగించి నిజ క్రిస్మస్ ఆరాధికులుగా గొల్లల వలె, నిజ క్రిస్మస్ ఆరాధికులుగా జ్ఞానుల వలె, నిజ క్రిస్మస్ ఆరాధికులుగా క్రిస్మస్ క్యారల్స్ కలిగి ఉన్న దూతల వలె మేము కూడా ఉండుటకు సహాయం చేయండి. చీకటి మరణ ఛాయలో ఉన్న యెరూషలేము నివాసుల వలె ఉండకుండా, హేరోదు వలె, ప్రధాన యాజకుల వలె, శాస్త్రుల వలె ఉండకుండా, అలాగే పరిసయ్యుల వలె, అక్కడ ఉన్నటువంటి వారి వలె ఉండకుండానైనా మనోనేత్రాలు వెలిగించి ఆశీర్వదించుతాం. నీ రక్షణలో ఫలింపచే యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడమైన మా తండ్రి, గొప్ప దేవానికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నా. ఉదయకాలం నుంచి ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచారు. నీకు వందనములు ప్రభు. అనేక రీతులుగా నాతో మాతో మీరు మాట్లాడుతూ ఒక శ్రేష్టమైన, నూతనమైన, వినూత్నమైన తలంపులు మాకు అందిస్తూ వస్తున్నారు ప్రభా. నీకు వందనాలు తండ్రి. మా జీవితాల్లో క్రిస్మస్ను ఒక హ్యావింగ్గా మేము కలిగి, ఒక లివింగ్గా మేము కలిగి ఉండి, ఒక గివింగ్గా మేము కలిగి ఉండి, తద్వారా నీ ఉన్నతమైన ఆశీర్వాదాలకు పాత్రులమవుటకు సహాయం చేయండి. ఎస్ఐయు సంఘ పరిచర్యలను మీరే ఫలభరితం చేయండి. సంఘంలోని అందరినీ, అన్ని కుటుంబాలను మీరు కాపాడి ఆశీర్వదించి, ఈ వారపు పరిచర్యల కొరకు, శనివారపు ప్రత్యేక క్రిస్మస్ ఆరాధన శనివారం సాయంకాలం 6 గంటల కొరకై, తిరిగి వచ్చే వారపు ప్రత్యేక ఆరాధన కొరకై సంఘాన్ని సిద్ధపరిచి నడిపించాలి. నీ కరుణాహస్తాలకు అప్పగించుకుంటూ ముందున్న ప్రభు బల విషయంలో కృప చూపించి యోగ్యమైన రీతిలో చేయి వేసి నీ ఆశీర్వాదాలు పొందుటకు సహాయం చేయండి. ప్రేమామయుడు త్వరలో మా కొరకు రానివ్వండి. యేసునామమున దీన మనసుతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యము వచ్చును కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్టు భూమి యందును నెరవేర్చబడును కాక. మానుగిన ఆహారము నేడు మాకు దయచేయి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించి, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుడి నుండి తప్పించి, రాజ్యం, శక్తి, మహిమలు నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని నిత్య సన్నిధి, సమాధాన, రక్షణ, ఆశీర్వాదం ఈ ప్రత్యేక ఆరాధనలో పాలి భాగస్థులైన మీ అందరి మీద, కుటుంబముల మీద, మన SIU సంఘపు సేవా పరిచర్యలు, సార్వత్రిక సంఘ పరిచర్యలన్నిటి మీద సర్వదా తోడై కాపాడు కాక. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.